Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 53 is between Chennai Super Kings and Lucknow Super Giants. Match Vedika, చెన్నైలోని చెపాక్ స్టేడియం. పాయింట్స్ టేబుల్లో చూస్తే లక్నో లాస్ట్లో ఉంది, చెన్నై 6th ప్లేస్లో ఉంది. లక్నోకి ఛాన్స్ ఆల్మోస్ట్ నిల్, ఎందుకంటే 14 పాయింట్స్ వస్తాయి వాళ్ళు మిగతా మ్యాచ్లు గెలిస్తే. వీళ్ళ 4 మ్యాచ్లు గెలిస్తే ఆల్రెడీ 6 పాయింట్స్ మాత్రం ఉన్నాయి. 6 + 8 14 అవుతాయి. నెట్ రన్ రేట్ కూడా బాగాలేదు. 14 పాయింట్స్తో టీమ్స్ వెళ్తాయి, మామూలుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న సినేరియోలో 16 పాయింట్స్ వస్తే తప్ప ప్లేయర్స్కి వెళ్ళే అవకాశం కనపట్లేదు. అయినా సరే వాళ్ళకి ఆల్రెడీ ఒక టీం 14 పాయింట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. వాళ్ళకి థియరాటికల్ ఛాన్స్ మాత్రమే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. చెన్నైకి ఛాన్స్ ఉంది. చెన్నైకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 10 పాయింట్స్ ఉన్నాయి. సో 4 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్స్తో పక్కా వెళ్తారు. ఒక మ్యాచ్ దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ అండ్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ నెట్ రన్ రేట్. సో చెన్నైకి అవకాశం ఉంది, చెన్నైకి అవకాశం లేకపోలేదు. చెన్నైకి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. మరి ధోని ఆడతాడా? చెన్నైలో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ఓవరాల్గా సీజన్లో 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ధోని ఆడతాడా లేదా అనేది మనకి క్లారిటీ ఇప్పటిలాగా లేదు. ధోని ఫుట్బాల్ ఆడుతున్నట్టుగా, వార్మప్ చేస్తున్నట్టుగా మనకి విజువల్స్ స్టార్ స్పోర్ట్స్లో కూడా చూపించారు, బాగానే ఉంది. కానీ ధోని ఆడతాడని నమ్మకం కలగట్లేదు, ఎందుకంటే అది ఇంజరీ నుంచి రికవర్ అవుతున్నట్టుగా లేదు. అయినా కూడా ఇప్పుడు టీం ఇప్పుడున్న స్థితిలో వాళ్ళకి ఇప్పటికీ ఇంకా ప్లేయర్స్ అవకాశం ఉన్నప్పుడు ధోని వస్తే వాళ్ళ టీం కాంబినేషన్లో మార్పు చేయాలి. ఎవరికో ఒక ప్లేయర్ని డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే ఏవని డ్రాప్ చేయాలి, ఏం చేయాలి? సో ఆ కాంబినేషన్ని డిస్టర్బ్ చేయడం ధోనికి కూడా ఇష్టం ఉంటుంది. ఫిట్ అయినా కూడా ఆడడాన్ని అనుకుంటున్నాను. 2 మ్యాచ్లు మిగిలిన లాస్ట్ SRHతో 18th అనుకుంటాను. ఈ నెల 18th మరి లాస్ట్ మ్యాచ్ ఉంది చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడతాడు, లేకపోతే నెక్స్ట్ సీజన్ ఆడతాడు. నెక్స్ట్ సీజన్ అతను అన్క్యాప్ ప్లేయర్ కాబట్టి నెక్స్ట్ సీజన్ విల్ కంటిన్యూ అండ్ నెక్స్ట్ సీజన్ మైట్ ప్లే. సో ధోని విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి అతను ఫుట్బాల్ ఆడుతున్నాడు, కాఫ్ ఇంజరీ ఉందంటే ఆడతాడేమో. లెట్ us కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ వెయిట్. కానీ అవి ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. చెన్నై టీం ఇప్పుడు బాగా సెట్ అయింది, చాలా బాగుంది. ఎందుకంటే సరే మీకు ఆయుష్ మాత్రే లాంటి ప్లేయర్స్, రామకృష్ణ ఘోష్ తాజాగా ఇలాంటి ఇంజరీస్ అవుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ సంజు శాంసన్ ఆడితే వాళ్ళు గెలుస్తున్నారు. సంజు శాంసన్ పవర్ ప్లే దాటిన 4 మ్యాచ్లు గెలిచారు. వాళ్ళు ఇంకొక మ్యాచ్ కూడా గెలిచారు. ఆ మ్యాచ్లో పవర్ ప్లే దాటకపోయినా గెలిచారు. కానీ జనరల్గా సంజు శాంసన్ కనుక పవర్ ప్లే దాటితే మ్యాచ్ గెలుస్తున్నారు. 4 సార్లు అయింది. సంజు ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సంజు ఆడితే మీకు మ్యాచ్ గెలిపించి పెట్టేస్తారు. సెంచరీ చేసినా చేయకపోయినా, 60 చేసినా 70 చేసినా అది ఇంపాక్ట్ఫుల్గా ఆడతాడు. ఋతురాజ్ కూడా ఫామ్లోకి వచ్చినట్టే. అందుకని ఉర్విల్ పటేల్ అగ్రెసివ్గా ఆడుతున్నాడు. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రవిస్ అండ్ దుబే లాంటి వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. బౌలింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా అఖిల్ హుస్సేన్ లాస్ట్ మ్యాచ్లో వేసిన పవర్ ప్లే ఆఫ్ బౌలింగ్ టు RCB, దట్ వాస్ ట్రిమెండస్ బౌలింగ్ వేయడం పవర్ ప్లేలో. అండ్ ఓవరాల్గా నూర్ అహ్మద్ అండ్ ఇద్దరు దే ఆర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ వికెట్స్. అంశుల్ కాంబోజ్ సూపర్ బౌలింగ్ ఆల్ ఫేజెస్లో. జేమీ ఓవర్టన్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ది బ్యాక్ ఎండ్. ఏ రకంగా చూసుకున్నా కూడా దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ రియలీ గుడ్. ఇప్పుడు బాగా సెట్ అయింది, బౌలింగ్ పరంగా సెట్ అయింది. ముఖేష్ చౌదరి ఆల్సో పికింగ్ ఆఫ్ వికెట్స్. సో ఏ రకంగా చూసుకున్నా చెన్నై ఈజ్ అ టీమ్ టు బీట్. LSG కూడా ఇప్పుడు చాలా డేంజరస్. లాస్ట్ మ్యాచ్ చూసిన RCBని ఓడించేశారు. మార్ష్ సూపర్ ఫామ్లోకి వచ్చాడు, బ్రహ్మాండమైన సెంచరీ చేశాడు. నికోలస్ పూరన్ ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్. రిషబ్ పంత్ ఆల్మోస్ట్ ఫినిషర్గా వచ్చి మంచిగా ఫినిష్ చేశాడు. సో దట్ టీమ్ సడన్లీ దే ఆర్ ఫైండింగ్ ఫామ్. ఇంగ్లీష్కి ఫింగర్ ఇంజరీ కోలుకుంటే అతను వస్తాడు టీంలోకి, అశ్విన్ కొరకర్ని ప్లేస్లో మరింత స్ట్రాంగ్ అవుతాడు. బౌలింగ్ ఎప్పుడు స్ట్రాంగే. షమి కావచ్చు, ప్రిన్స్ యాదవ్ ఈజ్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ టోర్నమెంట్. లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఈ గాట్ టికెట్ టు ఇండియన్ టీమ్. ఆల్రెడీ అతను ఐర్లాండ్తో జరిపే సిరీస్ ఆడతాడన్న ఒక ఫీలింగ్ కలిగింది. కానీ ఇండియన్ క్యాప్ ఎవరికి అంత ఈజీగా ఆషామాషిగా దొరకదు. కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీని అవుట్ చేశాడో, నాకు బాగా గుర్తు, ఛాలెంజర్ ట్రోఫీ ఒకటి జరిగేది, దాంట్లో గుగ్లీతో క్లీన్ బౌల్డ్ చేశాడు.
సచిన్ టెండూల్కర్ని పీయూష్ చావ్లా. ఇమీడియట్లీ వాజ్ ఇన్ ఇండియన్ టీమ్. సో అలా పీయూష్ చావ్లా లాగానే ఈ ప్రిన్స్ కూడా ఇండియన్ టీంలోకి వచ్చేసినట్టు. విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ చేసిన బ్యూటీ ఆఫ్ డెలివరీ. వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. మొయిసిన్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ ఇంజరీ వల్ల ఆడలేదు. ఆ ఇంజరీ రికవర్ అయితే మయాంక్ ప్లేస్లో అతను వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. దిగ్వేష్ రాటి వికెట్స్ తీయట్లేదు, ముడి తీశాడు అతను వికెట్లు, చాలా తక్కువ వికెట్లు తీసాడు. కానీ లాస్ట్ మ్యాచ్లో ఇంపార్టెంట్ లాస్ట్ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో వాళ్ళు కూడా ఇప్పుడు బాగా రిక్వైర్ అయ్యారు. సో మ్యాచ్ వాళ్ళు అదే కదా, ఇప్పుడు నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో దే విల్ స్పాయిల్ ది పార్టీ ఆఫ్ అదర్స్ లైక్ వాట్ దే డిడ్ టు ఆర్సీబీ. సో వాళ్ళు చాలా డేంజరస్ టీమ్ అది. బట్ చెన్నై లుకింగ్ స్ట్రాంగ్, చెన్నై లుకింగ్ బెటర్ టీమ్ డెఫినెట్గా ఆన్ పేపర్ కానీ ఏ రకంగా చూసుకున్నా. సో చెన్నైకి విజయ అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. హోమ్లో కూడా గెలుస్తున్నారు మ్యాచ్లు వాళ్ళు మెల్లగా. రికవర్ అయ్యారు, చాలా వరకు రికవర్ అయ్యారు. సో దే ఆర్ బ్యాక్ ఇన్ కంటెన్షన్ కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, మస్ట్ విన్ ఆల్మోస్ట్. ఎందుకంటే ఎల్ఎస్జీ ఈజ్ నాట్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఎల్ఎస్జీలో ఏంటంటే యూ గెట్ రీడ్ ఆఫ్ మార్ష్, పూరన్, పంత్ తొందరగా అవుట్ చేస్తే వాళ్ళకి అంత తర్వాత బ్యాటింగ్లో ఆ బలం లేదు కాబట్టి దే కెన్ అది ప్లాన్ చేసుకోవాలి, ఎలా అవుట్ చేయాలి, ఆ ముగ్గురు డేంజరస్ ప్లేయర్స్ని ఎలా అవుట్ చేయాలి అనే విషయంలో వాళ్ళు చూడాలి. మార్క్రమ్ ఈస్ బ్యాటింగ్ టూ లోయర్ డౌన్ ది ఆర్డర్. అది అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదే ప్రాబ్లం ఏంటంటే అందరూ వికెట్ కీపర్లను ఎక్కువ తీసుకున్నారు, అందరూ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ని తీసుకున్నారు. వాళ్ళ టీం కంపోజిషన్ కుదరలేదు. వెన్ గౌతమ్ గంభీర్ వాజ్ దేర్ యాజ్ ద కోచ్ ఆర్ వాట్ ఎవర్, అప్పుడు బ్రహ్మాండమైన టీం సెట్ చేసి ఇచ్చాడు. తర్వాత ల్యాంగర్ వచ్చిన తర్వాత టామ్ మూడీ వీళ్ళందరూ టూ మెనీ హెడ్స్, అక్కడ కేన్ విలియమ్సన్, వీళ్ళంతా రకరకాల మార్పులు రకరకాల చేర్పులు చేస్తున్నారు, ఏది సెట్ కావట్లేదు. బట్ లాస్ట్ మ్యాచ్ గెలిచారు 6 డిఫీట్స్ తర్వాత. ఈసారి చెన్నై కూడా తలనొప్పిగా వాళ్ళు మారే అవకాశం ఉంది. చెన్నైలో వర్షాలు పడుతున్నాయి. మన మిత్రుడు షాలం విలియమ్స్ అక్కడ ఉంటాడు కదా చెన్నైలో, ఐపీఎల్ మ్యాచ్ టంచర్గా చూస్తాడు. అతను నిన్నే చెప్పాడు వర్షం వస్తుందని చెప్పి, ఫోటోలు కూడా పెట్టాడు. వర్షం కవర్స్ కప్పున్నాయి, అందుకని టాస్ చాలా కీలకం కాబోతుంది. అండర్ కవర్స్ ఉంటే మన ఢిల్లీలో ఏమైంది, ఢిల్లీలో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు, ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే కవర్స్ కప్పినప్పుడు మాయిశ్చర్ ఉంటుంది, ఆ మాయిశ్చర్తో టపటప వికెట్లు పడ్డాయి. సెకండ్ బ్యాటింగ్ వాజ్ ఈజీ. తర్వాత వర్షం కూడా పడుతుంది కాబట్టి, వర్షం ఛాన్స్ ఉంది కాబట్టి, వర్షం పెద్ద పాసింగ్ షవర్ ఉంటుంది, ఓవర్స్ రెస్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. డే మ్యాచ్ మంచి డే మ్యాచ్ అయినా సరే టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకుంటారు. మాయిశ్చర్ ఒక ఫ్యాక్టర్, పిచ్ కానీ కవర్ చేసి ఉంటే. అలాగే మీకు వర్షం ప్రమాదం ఉంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఎప్పుడు ఈజీగా ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అందుకని టాస్ చాలా కీలకం అవుతుంది మ్యాచ్లో, టాస్ కీలకం అవుతుంది. ఈ పిచ్ అది యూజువల్గా చెన్నైలో బ్యాటింగ్ పిచ్లో ఉంటున్నాయి, కానీ లేట్ ఇన్ ద టోర్నమెంట్ కాస్త స్పిన్నర్స్కి గ్రిప్ ఉండాలని మనం అనుకోవాలి. కానీ జనరల్గా ఫాస్ట్ బౌలర్స్కి అక్కడ హెల్ప్ కనిపించింది. రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి ఫాస్ట్ బౌలర్కి హెల్ప్ ఉంటుంది. మరి ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండేలా చేస్తారా? బికాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ ఉంది ఎల్ఎస్జీకి. చూడాలి మరి ఏం చేస్తారు. వీళ్ళ పేస్ బౌలింగ్ కూడా బాగుంది. జైమీ ఓటన్, ముఖేష్, అన్షుల్ కాంబోస్, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ గుడ్ పేస్ అటాక్. బట్ ఓవరాల్గా ఐ థింక్ చెన్నైకి విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అండ్ వీ కెనాట్ సే ఎల్ఎస్జీ ఇప్పుడున్న ఫామ్లో వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ స్పాయిల్ ది పార్టీ ఆఫ్ అదర్స్ ఇఫ్ ప్లేయర్స్ లైక్ పూరన్, మార్ష్, పంత్ క్లిక్.